లూథియానాకు చెందిన లాయర్ రాజేష్ ఖన్నా 10 లక్షలు మోసపోయినట్టుగా కేసు వేశారు. మోహిత్ శుక్లా మోసం చేశాడని, ఫేక్ రిజికా కాయిన్ అంటూ చెప్పి 10 లక్షలు కాజేశారని కేసు వేశాడు. ఈ కేసులో సోనూ సూద్ సాక్షిలా ఉన్నారు. కానీ వాదనలకు సోనూ సూద్ రాకుండా తప్పించుకున్నాడు. దీంతో లూథియానా కోర్టు సోనూ సూద్ మీద అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఫిబ్రవరి 10వ తేదీన సోనూ సూద్ను తమ ముందు హాజరుపరచాల్సిన పోలీస్ డిపార్ట్మెంటుకు ఆదేశాలు జారీ చేసింది. సోనూ సూద్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్గానే ఫతే అంటూ బాలీవుడ్లో ఆడియన్స్ను పలకరించారు. ఈ మూవీకి ఓ మోస్తారుగా వసూళ్లొచ్చాయి. కానీ ఇదేమీ బ్లాక్ బస్టర్ అని చెప్పుకునే రేంజ్లో అయితే సక్సెస్ కాలేదు. విలన్ 2 హీరోగా మారిన తరువాత సోనూ సూద్ హవా తగ్గినట్టు అనిపిస్తోంది. కరోనా టైంలో ఇండియన్ సూపర్ హీరో అనే రేంజ్లో క్రేజ్ దక్కించుకున్నాడు. ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా హీరోలా సాయం అందించేవాడు. ఎవరు ఏ సమస్యల్లో చిక్కుకున్నా కాపాడాడు. ఎన్నో స్పెషల్ ఫ్లైట్లు వేయించాడు. ఎంతో మందికి ఉపాధి కల్పించాడు. వేల మందికి ట్రక్కుల్లో భోజనం పంపించాడు. కొండ ప్రాంతంలో ఉన్న వారికి కరెంటు వేయించాడు. చదువుకుంటానని అడిగితే సెల్ ఫోన్లు, ల్యాప్టాప్స్ కూడా కొనిచ్చాడు. ఇలా ఒకటేమిటి, కరోనా కాలంలో సోనూ సూద్ గురించి చెప్పుకొని వారెవరూ ఉండరు. ఇక సోనూ సూద్ ఇదంతా ఒక్కడే చేశాడా అనే అనుమానాలు కూడా చాలామందిలో మొదలయ్యాయి. ఇంత డబ్బు సోనూ సూద్కి ఎక్కడిది అంటూ అంతా ఆరాలు తీశారు. కరోనా టైంలో వచ్చిన ఇమేజ్తో సోనూ సూద్కు విలన్ వేషాలు అవ్వడమే మానేశారంట. అంతలా సోనూ సూద్ హీరోయిజమే పెరిగిపోయింది. అలాంటి సోనూ సూద్కు ఇప్పుడు అరెస్టు వారెంట్ జారీ చేశారు. మరి సోనూ సూద్ ఏం చేస్తాడో చూడాలి.